హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ 70mm. మనం ఈ వీడియోలో కరోనా వైరస్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. యావత్ ప్రపంచంలోనే కరోనా కేసులు పెరగడంలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇవాళ 24 గంటల్లో మన భారతదేశంలో కొత్తగా 45,000 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 90 లక్షల పైన చేరుకుంది. ఒకవైపు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవ్వడంతో ప్రజలందరూ కూడా కరోనాని మర్చిపోయారు. కానీ కరోనా మాత్రం మిమ్మల్ని వదలని మనతో పాటునే జీవిస్తుంది. సో కంపల్సరీగా మనం మ్యారేజ్కి వెళ్ళాలి అనుకుంటే, మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళాలనుకున్నా, బయటికి వెళ్ళే సమయంలో కంపల్సరీగా మాస్క్, శానిటైజర్, 6 ఫీట్ దూరం కంపల్సరీ పాటించాలి. క్రీస్తు పూర్వం 1200వ శతాబ్దం నుంచి ఇప్పుడున్న 2020 నాటికి కూడా కరోనా లాంటి ఎన్నో విషవాయువులు మనం చూస్తూ వచ్చాం. ప్రతి 100 సంవత్సరాలకి ఒక విషవాయువు ఈ భూమి మీద ఎందుకు పుట్టుకొస్తుందని మన శాస్త్రవేత్తలు, మన డాక్టర్లు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ మన హిందూ సాంప్రదాయం, మన భగవద్గీత ఏమని చెప్తుందంటే, ప్రతి 100 సంవత్సరాలను ఒక యుగంగా మనం భావిస్తాం. ఏ రోజు మానవుడు ధర్మంని వదిలేసి అధర్మంని ఎక్కువ ఎంచుకుంటాడో ఆ సమయంలో ఇలాంటి విషవాయువు భూమి మీద రావడం సహజమని మన భగవద్గీత చెప్తుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా అధర్మంని వదిలేసి ధర్మం వైపే నడవాలి. కరోనాకి కూల్ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ప్రతి మానవుడికి లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ప్రతి మానవుడు కూడా ఏసీ వేసుకొని చల్లగా పడుకుంటాడు. కానీ ఈ చల్లటి వాతావరణంలోనే కరోనాకు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చైనా ప్రజలు కరోనా తగ్గడానికి ఎక్కువగా హాట్ వాటర్ ఎక్కువ తీసుకుంటారు. సో మనం కూడా ఈ కరోనా రాకుండా ఎక్కువగా వేడి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి అండ్ ఎక్కువగా హాట్ వాటర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అండ్ కషాయంని తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్టయితే మనం కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్టు అవుతాం. ప్రజెంట్ సమయంలో డబ్బు అంటే అందరికి ఇష్టం. దానికోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిండి తిప్పలు లేకుండా కష్టపడతారు. రీసెంట్లీ తెలంగాణ మన హైదరాబాద్లో గవర్నమెంట్ 10,000 రూపాయలు ఇస్తుందంటే తిండి తిప్పలు లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నించున్నారు. కానీ వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళ శరీరం ఏమవుతుంది, కరోనా వాళ్ళ మీద దాడి చేస్తుందని ఒక్కసారి కూడా ఆలోచించాలి. కాబట్టి మిత్రమా, ఇలాంటి సమయంలో డిసెంబర్ 4 కూడా అలా తినకుండా వెళ్ళకు. నీకు 10,000 ముఖ్యం కాదు, నీ యొక్క శరీరం ముఖ్యం. ఈ కరోనా మనకు నేర్పేది అదే. ప్రతి ఒక్కరు కూడా సమయంకి తినాలి అండ్ కంపల్సరీ వీలైన వరకు బలమైన ఆహారం తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం. అండ్ ఈ కరోనాని మనం జయించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు అంత మంచిది. కరోనా వైరస్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఈజీగా మూవ్ కావడానికి అతిపెద్ద రీజన్ సార్స్, సెంట్రల్ రెస్పిరేటరీ సిస్టమ్. ఒక వ్యక్తి తుమ్మడం, దగ్గడం నుంచి ఇంకో వ్యక్తికి ఈజీగా మూవ్ అవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి యోగా, జిమ్, రన్నింగ్ ఇలాంటి చేస్తుండాలి. అలా చేసినట్టయితే మనం కరోనా నుంచి మనం కాపాడుకున్నట్టు అవుతాం. ఈ కరోనా వైరస్ రాకుండా ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్, శానిటైజరు, 6 ఫీట్ దూరంని పాటించండి. అలాగే మీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోండి. టైంకి తినండి అండ్ జిమ్, యోగా ఇలాంటిది ఖచ్చితంగా పాటించండి. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే కరోనా లాంటి విషవాయువుని మనల్ని మనం కాపాడుకున్నట్టు అవుతాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి వీడియోలు మీకు అందిస్తుంటాం. చూస్తుండండి తేజ 70mm.